2034 వరకు నేనే సీఎం ఉంటా అంటే రేవంత్ రెడ్డి గారు పదే పదే మాట్లాడుతూ ఉంటాడు. మరి జనాలేమో నేను ఓట్లే అని చెప్తున్నారు. ఓట్లు కాదు ఈసారి పడేది బూట్లే అని జనాలు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. నువ్వు 2034 కాదు నాయన, ఇంకో 2 నిమిషాలు కూడా నువ్వు సీఎంగా ఉండని చెప్పేసి ప్రజలు తిడుతూ ఉన్నారు. ఈ ప్రతిపక్షం అయితే ఇక ఒక పట్టుకుడు కాదు, డేంజర్గా ఉతికారేస్తూ ఉంది రేవంత్ రెడ్డిని. ఇక్కడ ఈలోలా ఢిల్లీలో పోతే రేవంత్ రెడ్డి లీకుల వీరుడు అని చెప్పేసి అటు నుంచి ఏమో రాహుల్ గాంధీ గారు ఒత్తిళ్ళు. ఇలా రేవంత్ రెడ్డికి ఏదో శనుదాపురించినట్టుగా ఆయన ఏ ముహూర్తంలో సీఎం అయ్యిండో కానీ రకరకాలుగా సమస్యలు ఎదుర్కొంటుండు. అయితే ఇందులోనూ ఈ మధ్యలోనే ఒక లేటెస్ట్ సర్వే రావడం జరిగింది. ప్రజానాడి ఒకసారి తెలుసుకుందామని చెప్పేసి ఒక సర్వేని సంప్రదిస్తే ఆ సర్వే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పనితీరు ఎట్లా ఉంది, కాంగ్రెస్ పనితీరు ఎట్లా ఉంది, బీజేపీ పనితీరు ఎట్లా ఉందని చెప్పేసి ఆ యొక్క ఎలివేషన్ మొత్తం బయటికి తీస్తే, ఆ కథ అంతా బయటికి తీసి జనాడి ముట్టుకుంటే ఈరోజు జై బీఆర్ఎస్ జై కేసీఆర్ అన్నట్టుగా కొంత సర్వే అయితే బయటికి రావడం జరిగింది. మరి దీనిపైన రేవంత్ రెడ్డి చూసిన తర్వాత ఈ తెలంగాణలో ఉండడం మంచిది కాదని చెప్పేసి నిన్న రాత్రి 71సారి ఢిల్లీకి వెళ్ళిపోయిన సందర్భం కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఏ రోజైతే ఫస్ట్ ఎయిడ్కి గురవుతాడో ఆ రోజు ఆయన ఢిల్లీకి వెళ్ళిపోతాడు, అది ఆయన నైజం. అయితే మీకు ఇప్పుడు ఒక సర్వే చూపెడతాం మిత్రులారా. ఆ సర్వే 2023లో ఏ విధంగా వచ్చింది, ఇప్పుడు ఏ విధంగా వచ్చింది అనేది మనకి ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. ఈ కథ మీరు చూడొచ్చు. ఆ తెలంగాణ బీఆర్ఎస్ పోయిజ్డ్ ఫర్ డామినేట్ అండ్ బ్యాకమ్. అయితే ఈ సర్వే మే 2026 ఒపీనియన్ పోల్ ప్రొజెక్షన్ బీఆర్ఎస్ మెజారిటీ ప్లస్ ద రివర్సల్ 2023 వర్సెస్ 2026 డిసెంబర్ 2023 ఎగ్జిట్ పోల్స్ మే 26 ఒపీనియన్ పోల్. అయితే ఇదే విషయంగా ఎగ్జిట్ పోల్ 2023 ఆ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా జీరోకి పడిపోయిందో అదేవిధంగా మే 2026 టైంకి హౌ ఇట్ ఈస్ కమ్ బ్యాక్ అనేది ఒక సర్వే అయితే రావడం జరిగింది. ఈ సర్వేలో పలు నియోజకవర్గాల్ని ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. ఆ నియోజకవర్గాన్ని కూడా మనం ఉద్దేశించి మాట్లాడుకునే కార్యక్రమం కూడా చేద్దాం. అందులోనూ ప్రధానంగా ఈ సర్వేలో ఏ పార్టీకి ఎక్కువ మెజార్టీ ఉంది, రాబోయే రోజుల్లో ఏ పార్టీని జనం ఆదరించే కార్యక్రమంలో ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కంప్లీట్గా గ్రౌండ్ సర్వే చేస్తే, గ్రౌండ్ రిపోర్ట్ని తీసుకుంటే, జనం నాడి పట్టుకుంటే ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఘోరంగా జేజలు కొట్టిరు. ఏ తీరుగా ఓట్లు కాదు బిడ్డ ఈసారి పడేది చెప్పులే అంటూ ఆ విధంగా ప్రజలు ఇది చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మనం గతంలో చూసుకోవచ్చు. 2023 టైంకు చూసుకుంటే ఆ కాంగ్రెస్ పార్టీకి 66 ఆ సీట్లు మెజార్టీ చూపించడం, తర్వాత బీఆర్ఎస్ పార్టీకి 40 సీట్లు ఆ టైం పీరియడ్లో ఆ విధంగా చూపెట్టారు. కానీ 2026 మే వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీకి 84 సీట్లు కైవసం చేసుకునే ఆస్కారం ఉందని చెప్పేసి ఈ సి ప్యాక్ అనేది ఒపీనియన్ పోల్ అయితే తెలపడం కూడా జరిగింది. ఇప్పుడు ఏమంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడితే, నేను 2034 దాకా నేనే సీఎం ఉంటా, నన్ను మించడం మరొకటి రాడు, నేను ఎల్లకాలం ఇక నేను అట్లా పైనుంచి రాయించుకొని వచ్చేసానని చెప్పేసి ఏ సభ ఎక్కినా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది ఏంది మిత్రులారా అంటే, నేను 2034 వరకు కంప్లీట్గా సీఎంగా ఉంటా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు మెజారిటీ చూసుకోవచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కంప్లీట్గా 84 సీట్లు వచ్చే అవకాశం ఉంది. 2028 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీకి ఇన్ని సీట్లు వచ్చేస్తాయని చెప్పేసి ఈ యొక్క ఒపీనియన్ పోల్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ చరిత్ర చూసుకుందాం. ఇక కాంగ్రెస్ పార్టీకి తిప్పి కొడితే ఇక వచ్చింది 22 సీట్లు. రేవంత్ రెడ్డి నువ్వు 2034 దాకా కథ ఏందో కానీ ఈ కథ చూసుకుంటే నీకు 22 సీట్లు మాత్రమే వస్తున్నాయి, ఎగిరెగిరి వాడకు బిడ్డ అని చెప్పేసి సోనియా గాంధీ నిన్ననే ఫోన్ చేసి చెప్పింది. అయితే ఇక్కడ మీరు మెజార్టీ ఆఫ్ ద టైమింగ్స్ కూడా చూసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ 22 సీట్లు, బీఆర్ఎస్ పార్టీకి 84 సీట్లు. ఇక బీజేపీ పార్టీకి వచ్చేస్తే దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మొద్దు నిద్ర వీడని పార్టీ. నిన్నగాక మొన్ననే ఏదో ఈయనని అనవసరంగా బీజేపీ పార్టీని రేవంత్ రెడ్డి హైలైట్ చేస్తున్నాడు. ఎట్లా తెలుసా? కిషన్ రెడ్డి ఎవరికి తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే. ఆయన ఒక నిద్ర నిలబోతాడో 2 నెలలు నిద్రపోతాడో తెలియదు, కానీ ఆయన ఎప్పుడు వచ్చి అట్లా చిన్నపాటి స్టంట్లు చేసి పోతాడు. ఈ మధ్యలోనే రేవంత్ రెడ్డి ఆయన తిట్టడం, ఆయన రేవంత్ రెడ్డి తిట్టడం, ఓహో బీజేపీలో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నాడా అనేది జనాల దాకా పోర్ట్రేట్ అయిందన్నమాట. అయితే ఈ పార్టీకి వచ్చిన కథ ఎంత? 6 ఒకట్ల 6 ఎక్కువ లేదు, దీనికి ఎక్కువ కూడా మాట్లాడుకోవద్దు. ఇక ఎంఐఎం చూసుకుంటే సేమ్ 6 ఒకట్ల 6. ఈ పార్టీ కూడా అంతంత మాత్రానే. మిగతాదిగా ఒక సీట్ అయితే ఇది గతంలో
2023 చరిత్ర చూసుకుందాం. ఇప్పుడు 2023 యాక్చువల్గా ఎగ్జిట్ పోల్, ఈ ఎగ్జిట్ పోల్ చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి 66 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆనాడు 2023లో వీళ్ళు ఆ యొక్క ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేశారు. బీఆర్ పార్టీకి అప్రాక్సిమేట్లీ 40 వస్తా అంటే దీన్ని తిప్పి కొడితే 39 సీట్లేమో వచ్చినాయి. ఈ అదర్గా లెస్గా వదిలిపెట్టేసిన చరిత్ర మనం చూసిందే. ఇదా బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా డౌన్ఫాల్కి అయిపోయింది. 100 నుంచి తీరా 0 స్థాయికి పడిపోయింది బీఆర్ఎస్ పార్టీ. తర్వాత 2026 సంవత్సరానికి వచ్చేసి ఇప్పుడు ఈ టైంకి వచ్చేసి మాత్రం బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతుంది. కేసీఆర్ చక్రం తిప్పబోతున్నాడు. 2028 సంవత్సరంలో కేసీఆర్ మళ్ళీ సీఎం కాబోతున్నాడు. విత్తు ఆషామాషి కాదు, 84 సీట్లతోటి బద్దలు కొట్టబోతున్నాడు కుంభస్థానం అనుకుంటూ ఈ ప్రీపోల్లో కూడా తెలపడం కూడా జరిగింది. అందులో కాంగ్రెస్ పార్టీ తిప్పి కొట్టుకుంటే జయ జయ తెలంగాణ జననీ జన కేతనం అన్నట్టుగా ఈ పార్టీకి మాత్రం 22 సీట్లే మాత్రం మిగిలిపోయే కార్యక్రమం అయితే ఉంది. ఎందుకంటే ఎక్కడ మనం విలువ పోగొట్టుకున్నామో అక్కడే మనం తిరిగి నిలబడాలని చెప్పేసి కేసీఆర్ గారి యొక్క ఆ యొక్క నినాదం కావచ్చు, ఆ యొక్క ప్రజలని మోటివేట్ చేసే ప్రయత్నం కావచ్చు మనం చూస్తూ ఉన్నాం. అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు 119 నియోజకవర్గాలు తెలంగాణ రాష్ట్రంలో ఆమోదించబడింది. ఇన్ని నియోజకవర్గాలు అంతకుముందు 10 జిల్లాలతో ఏర్పడిన ఈ తెలంగాణ లాస్ట్కి 33 జిల్లాలుగా ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలుగా ప్రకటించబడింది. ఇంత ప్రకటించబడితే ఇప్పుడు అదే సర్వేని చూసుకోవచ్చు మిత్రులారా. మనం 2023 ఎన్నికల టైంలో వాళ్ళు ఏం పెట్టారంటే ఈ యొక్క ఎగ్జిట్ పోల్ని పెడితే అందులో బీఆర్ఎస్ పార్టీకి అప్పుడు ఆ టర్మ్లో వచ్చేసి బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన సీట్లు తిప్పి కొడితే ఒక 40 అని చెప్పేసి ముందుగానే చెప్పారు. తర్వాత అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఇదే 2023 సంవత్సరంలో వాళ్ళకు వచ్చిన సీట్లు లెక్కెంతయ్యా మిత్రులారా అంటే మొత్తం 66 సీట్ల దాకా వారని ఉద్దేశించి చెప్పడం కూడా జరిగింది. కానీ కథ మార్చుకుంటే కథ అంతా వెనక ఉందనుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 2026 అదేవిధంగా ఒపీనియన్ పోల్ ద్వారా ఈ బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ప్రజెంట్ 84 సీట్లు అత్యంత మెజారిటీ తోటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు సీఎం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి తేల్చి చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముచ్చటకు వస్తే ఇక కాంగ్రెస్ పార్టీ 22 కూడా వచ్చుడు కష్టం అని చెప్పేసి ఈ సర్వే తేల్చి చెప్పడం కూడా జరిగింది. 2034 దాకా సీఎంగా ఉంటా అని చెప్తున్న రేవంత్ రెడ్డి గారి యొక్క కథ ముగిసేటట్టే అవపడుతుంది రాజకీయంగా పరంగా అనేది ఇక్కడ ఈ సర్వే తేల్చి చెప్పేయడం జరుగుతుంది. అందులోనూ బీజేపీ పార్టీ అంటారా, ఇంతకుముందే చెప్పాను నేను, ఇది పార్టీ ఎట్లాంటి పార్టీ అంటే 6 కట్ల 6 ఇక ఇంతే. నాకు తెలిసి 6 కూడా వికెట్లు పడిపోయి ఒకటికి వచ్చేది కూడా తెలియదు. ఎందుకంటే ఈ పార్టీకి తోటి 6 గ్యారెంటీతో సంబంధం ఉండు, ప్రజల సమస్యలతో కూడా ఈ పార్టీకి సంబంధమే ఉండదు. అందులోనూ ఏ నియోజకవర్గంలో ఎన్ని పర్సెంట్ ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాలి మిత్రులారా. మనం చూడొచ్చు కంప్లీట్గా ఆ యొక్క లిస్ట్ కూడా మన దగ్గర ఉంది. దాన్ని ప్లే చేసుకొని చూసుకునే ప్రయత్నం చేస్తే ఇక చూడొచ్చు మిత్రులారా. ఈ డిస్ట్రిక్ట్ వైజ్గా నియోజకవర్గాల వైజ్గా డిస్ట్రిక్ట్ వైజ్ ప్లస్ అందులో నుంచి విభజించబడ్డ ఒక నియోజకవర్గాల పరంగా చూసుకుంటే అసెంబ్లీ నేమ్స్ అండ్ బీఆర్ఎస్ ఎంఐఎం బీజేపీ కాంగ్రెస్ మిగతాది కలిపేటి చూపెట్టిర్రు. ఆసిఫాబాద్ చూసుకోవచ్చు, ఇది ఎస్టీ రిజర్వ్డ్ 51.52% బీఆర్ఎస్ పార్టీ అత్యంత మెజారిటీ తోటి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అంత మెజారిటీ అయితే ఉంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ తిప్పి కొట్టుకుంటే 38.53% మాత్రమే పడిపోయే అవకాశం అయితే మనకు కనబడుతుంది. నిర్మల్ 47.18%. బీజేపీ చూసుకుంటే 2. తర్వాత ఈ కాంగ్రెస్కి చూసుకుందాం, మొత్తానికి 45.69% మాత్రమే ఉంది. ఇక రేవంత్ రెడ్డి చెప్పు ఏమని, ఇక నేను 2030 దాకా సీఎం ఉంటాను. అదేవిధంగా తేడా చూసుకుంటే దగ్గర 4.46% తేడా వస్తూ ఉంది. సిర్పూర్ చూసుకుంటే 49.51%. తర్వాత 0.46 బీజేపీకి, ఘోరం ఇది. కాంగ్రెస్ పార్టీ అయితే 40.47. వ్యత్యాసం చూసుకుంటే మాత్రము 9.56. ఇక ముద్దలు చూసుకుంటే 37.85%. తర్వాత బీజేపీకి చాలా పడిపోయింది అక్కడ. కాంగ్రెస్ పరంగా చూసుకుంటే ఒక లెక్కన లీడింగ్లోనే ఉందని చెప్పుకోవాలి. 5.67% తోటి తేడా అయితే ఉంది మిత్రులారా. ఖానాపూర్ పరిస్థితి చూసుకుంటే ఎస్టీ రిజర్వ్డ్ 42.67% ఉంది మిత్రులారా. అందులో బీజేపీ పరంగా చూసుకుంటే 13. కాంగ్రెస్ పార్టీ 37కే పడిపోయింది. దగ్గర వ్యత్యాసం 6.65 దాకా ఉండే పరిస్థితి. బోత్ ఎస్టీ రిజర్వ్డ్ 51.63. కాంగ్రెస్ పార్టీ మాత్రం 40.9 ఉంది. చెన్నూరు ఎస్సీ రిజర్వ్డ్, చెన్నూరు ఎస్సీ రిజర్వ్డ్ ఇది మనకు తెలుసు, బల్కా సుమన్ గారు
ఇక చిన్నపాటి ఉద్యమాన్ని ఈ మధ్యలో రేపుతా ఉన్నాడు. లేనిపోని కేసులు అతను అరెస్ట్ చేసి జైల్లో వేసి పెట్టే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. అతనికి 57.67% కూడా ఇక్కడ అత్యంత మెజారిటీ చూపెట్టే అవకాశం అయితే ఉంది. బీజేపీకి ఒకటే సరిపోయింది. కాంగ్రెస్ పార్టీకి అక్కడ వివేక వెంకటస్వామి మంత్రి అయినా కూడా 36.70 మాత్రమే 70 మాత్రమే వ్యత్యాసం 4 దాకా ఉంది మిత్రులారా. ఇంకోటి చూడొచ్చు మీరు, బెల్లంపల్లి ఎస్సీ రిజర్వాయరు 68.11% ఉంది. మంచిర్యాల 46.13% అయితే ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి చాలా తేడా కూడా డిఫరెన్స్ కూడా ఉన్నాయి. ఆదిలాబాద్ పరంగా చూసుకుంటే 49.11% వరకు నమోదైంది. బీజేపీ పార్టీకి భవిష్యత్తు లేదు అక్కడ. కాంగ్రెస్ పార్టీ మాత్రం దగాఫోర్ ఒక 4.59% వ్యత్యాసం కూడా ఉంది. ఇక్కడ బాన్సువాడ చూసుకుంటే 41.67% దాకా, కాంగ్రెస్ పార్టీకి 36.65%, అంటే 6 దాకా వ్యత్యాసం అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఆర్మూర్ పరిస్థితి ఘోరం, ఇక చెప్పుకోవద్దు. 15.59%. ఇక బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేయదలుచుకుంటే ఇటువంటి నియోజకవర్గంలో ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఆ పార్టీ కూడా చేజారే అవకాశం కూడా ఉందన్నట్టుగా కొన్ని ఇక్కడ రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుతున్న విషయాలు కూడా చూడొచ్చు. ఆర్మూర్లో బీజేపీ బలంగా ఉన్నది ఇక్కడ మనకు కనబడుతుంది 32.58%. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇంచుమించు దగాపోరుగా ఉందని చెప్పుకోవచ్చు, 31.67% దాకా ఉంది. అయితే బోధన్ కాన్స్టిట్యున్సీ పరంగా చూసుకుంటే 30.86, ఇక్కడ బీజేపీ పార్టీకి కూడా చాలా మెజార్టీ ఉంది, 34.56%. కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ బీఆర్ఎస్తో పోల్చుకుంటే 27.97%. ఇక నిజామాబాద్ అర్బన్ చూసుకుంటే 31.56, నిజామాబాద్ రూరల్ చూసుకుంటే 33.34. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అత్యంత మెజార్టీ కూడా చూపెడుతుంది, 37.58, దగ్గర 5.57% వ్యత్యాసం కూడా ఇక్కడ కనబడుతుంది. బాల్కొండ 49.94, కాంగ్రెస్ చూసుకుంటే మాత్రం 30.88% ఉంది, బీజేపీకి 2.51%. ఇక జుక్కల ఎస్సీ 39.96%, 14.56%, కాంగ్రెస్కి వచ్చేసి 38.51%కి తిరుగుంది. ఎల్లరెడ్డి చూసుకుంటే 37, అక్కడ కూడా బీజేపీ పార్టీకి కొంచెం బలం అయితే కనబడుతుంది. తర్వాత కామారెడ్డి పరిస్థితి చూసుకుంటే సేమ్ అక్కడ బీజేపీ పార్టీకి కొంచెం బలం అవపడుతుంది, బీఆర్ఎస్ పార్టీకి 36.94 ఉంది. ఆ కోరట్ల నియోజకవర్గం డాక్టర్ సంజయ్, కల్వకుంట్ల డాక్టర్ సంజయ్ గారికి వచ్చేసి 46.59%, బీజేపీకి 2 పరిమితం. తర్వాత కాంగ్రెస్ పార్టీకి నియర్ బై 43.98%. తిప్పి చూసుకుంటే వ్యత్యాసం 6.76 దాకా ఉంది. అయితే ధర్మపురి ఎస్సీ రిజర్వ్డ్ 42.98% దాకా బీఆర్ఎస్ ఉంది. ఇక్కడ హైట్రిక్ నియర్ బై కాంగ్రెస్కి బీఆర్ఎస్ మాత్రం దగాపోరు ఉన్నట్టే మనకు కనబడతా ఉంది. రామగుండం విషయానికి వస్తే బీఆర్ఎస్కి 37.10% ఉంది, బీజేపీ 21, తర్వాత కాంగ్రెస్ 31. ఇది చాలా వరకు తేడానే ఉంది. రామగుండం 9.56, రామగుండం నియోజకవర్గ ఎక్స్ఎమ్మెల్యేగా ఇప్పుడు కోరకంటి చందర్ గారు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రజెంట్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆ కోరుకొంటి చందర్ కూడా అంత కొంత ప్రజా ఆదరణ అనేది మనకు కనబడుతుంది. ఇక్కడ ఇంకా గ్రౌండ్లో గట్టిగా తిరిగితే ఇక్కడ తారుమారయ్యే అవకాశాలు కూడా అయితే ఉన్నాయి. ఇక మంత్రి విషయానికి వస్తే 17.07%, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 33.65%, ఆ బీజేపీకి 33.65%, కాంగ్రెస్కి 42.59. ఇక్కడ మెజార్టీ అయితే కాంగ్రెస్ పార్టీకే ఉంది. మంత్రులు ఇంకా పుట్ట మధు గారు అనుకుంటా, పుట్ట మధు గారు ఇంకా తిరగాల్సి ఉంటుంది అనేది ఇక్కడ చర్చకైతే, పార్టీని అయితే ఇంకా బలోపేతనం చేసే అవకాశాలు అయితే ఇక్కడ కనబడుతుంది. చేసి ఉండాలని కూడా ప్రకటించిన విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక పెద్దపల్లి విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీకి 49. దాసరి మనోహర్ రెడ్డి 49.64% ఉంది. బీజేపీకి అక్కడ ఒక లెక్కను చెప్పాలంటే 2-3 టర్మ్స్ వచ్చే వరకు కూడా ఆయనకు భవిష్యత్తు లేదనేది కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా 34.5%, అంటే నియర్ బై 4.16% వరకు వ్యత్యాసం అయితే మనకు కనబడుతుంది. కరీంనగర్ 39, తర్వాత బీజేపీ అక్కడ 38 దాకా ఉంది, కాంగ్రెస్ 13 ఉంది. చొప్పదండి ఎస్సీ రిజర్వ్డ్ 43.56, ఇక్కడ బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇక తిప్పి కొట్టుకున్నా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా కొంచెం
గ్రౌండ్లో ఇంకా గట్టిగా తిరిగితే మాత్రం కథ మారిపోయి 90% వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రజలు పట్టించుకోవడం కన్నా హైదరాబాద్ ఉండడం ఎక్కువ అవుతుందట. ఇంకా జరుగుతూ ఉంది. మానకొండూరు ఎస్సీ రిజర్వేడు బీఆర్ఎస్కి 41, 13 బీజేపీ, 37 కాంగ్రెస్. ఈ కాన్స్టిట్యూషన్లో ముచ్చట మీరు చూస్తుంటారు. ఆ సర్పంచ్ది ఏం పోలీసులా మీరు? నేను కాంగ్రెస్ పార్టీ అనుకుంటా మాట్లాడినా అదే ముచ్చట్లా. ఈరోజు తిప్పి కొడితే 37 కూడా లేదు కదా. హుజురాబాద్ ఇక తెలుసు కదా, పాడి కౌశిక్ రెడ్డి మోస్ట్లీగా బీఆర్ఎస్ పార్టీకి ఒక మచ్చలాగా తయారని చెప్పేసి రాజకీయ నాయకులు విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటారు. ఆయనకు 39.57%, బీజేపీకి 30, తర్వాత కాంగ్రెస్. నాకు తెలిసి పాడి కౌశిక్ రెడ్డి ఇదే ఫ్లోరా ఇదే వేళ వెళ్తే మాత్రము అక్కడ బీజేపీ అతన్ని కొట్టిపడేసే అవకాశం అయితే ఉంది. దాంట్లో డౌటే లేదు. ప్రజలు కూడా తిరగబడే అవకాశం ఉంది. ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి మాట తీరును చూసుకుంటే జనాలు కూడా ఎవరు మెచ్చుకుంటలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేములవాడ 46 పాయింట్ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ని కొట్టాలి అంటే కాంగ్రెస్ పార్టీ మరింత బలపడాల్సిన అవసరం అయితే ఉంది. సిరిసిల్ల 49.38%, బీజేపీకి 9.51%, కాంగ్రెస్కి 35.74%, అంటే దగ్గర 5.37% వరకు వ్యత్యాసం అయితే కనబడుతుంది. తర్వాత జగిత్యాల 39, 24, 28. జహీరాబాద్ ఎస్సీ చూసుకుంటే ఇక్కడ లీడింగ్లో మాత్రం బీఆర్ఎస్ఏ ఉంది. సంగారెడ్డి 47.47, తర్వాత బీజేపీకి భవిష్యత్తు లేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రం బీఆర్ఎస్ తోటి దగాపోరు ఉండే అవకాశం అయితే ఉంది. వ్యత్యాసం 9 దాకా ఉంది. తర్వాత పటాన్ చెరువు 39.17. ఇక్కడ గూడెం మహిపాల్ కూడా కాంగ్రెస్ పార్టీ బీట్ చేయాలంటే మినిమం 8 తోటి వ్యత్యాసం. నారాయణ ఖేడ్ 39, 26, 30. తర్వాత అండోల్ ఎస్సీ రిజర్వ్డ్ 44. బీఆర్ఎస్కి ఇక్కడ అయితే చాలా ఒక 2% వ్యత్యాసం అయితే ఉంది. ఇంకా పుంజుకోవాలనేది ఇక్కడ కనబడుతుంది. నర్సాపూర్, అదేవిధంగా మెదక్ కాన్స్టిట్యున్సీ, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, సిద్దిపేట. ఇక సిద్దిపేట విషయానికి వస్తే ఈ 119 నియోజకవర్గాల కన్నా మెరుగైనది, ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నది. ప్రజలు ఇంకా ఈ మనిషి ఉంటేనే మాకు బాగుంటుందని చెప్పేసి ఆ ఆదరణ జననాడి మొత్తం ఈరోజు హరీష్ రావు గారికి. ఈరోజు ఏది ఏమున్నా కూడా ప్రభుత్వ స్కామ్స్ బయటపెట్టి ప్రజలకు చైతన్యవంతం పరిచేటట్టుగా హరీష్ రావు గారు ఉంటే ఇంకా బాగుంటుంది, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి 70.2%. అక్కడ బీజేపీకి కష్టమే, కాంగ్రెస్ కూడా కష్టమైనట్టుగా కనబడుతుంది. అదేవిధంగా కేసీఆర్ చూసుకుంటే అక్కడ పూర్తి స్థాయిలో 42.69% వరకు ఆ బీఆర్ఎస్ పార్టీ యొక్క గ్రాఫ్ అయితే చూపెడుతుంది. బీజేపీ 11%, తర్వాత కాంగ్రెస్ పార్టీకి 37%, వ్యత్యాసం వచ్చేసి 7.94% అయితే ఉంది. ఇక్కడ రాజకీయాలు వచ్చేసరికి అంటే ఎన్నికలు వచ్చేసరికి తారుమారయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ బస్ యాత్ర మొదలుపెట్టిన తర్వాత మేబీ మారచ్చు, ఈ రిపోర్ట్ తీరైతే మారచ్చు. కల్వకుర్తి చూద్దాం 35, ఇందులో లీడ్ మాత్రము బీఆర్ఎస్ఏ ఉంది. షాద్ నగర్ ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ 49% తోటి ఎక్కువ మెజార్టీ తోటి చూపెట్టే అవకాశం ఉంది. ఇంకా పుంజుకోవాలి. కొడంగల్ విషయానికి వస్తే అబ్బాబ్బాబ్బా ఇది ఇక దీని విషయం మరొకటి లేదబ్బా. కొడంగల్ బీఆర్ఎస్ పార్టీకి 37.14% వరకు ఇక చూపెడుతుంది. బీజేపీ ఇక్కడ భవిష్యత్తు లేదు. కాంగ్రెస్ పార్టీ 59, ఘోరం ఇది. సిద్దిపేటల పరంగా చూసుకుంటే ఇప్పుడు హరీష్ రావు గారికి 70% వచ్చింది. మరి సీఎం సొంత నియోజకవర్గంలో అక్కడ ఏముండాలో తెలుసా? డామినేషన్ ఉండాలి. దేని మీద? ఈ బీఆర్ఎస్ పార్టీకి డామినేషన్ ఉండాలి. కానీ ఇక్కడ బీజేపీ పార్టీకి డామినేషన్ ఉంటే కనబడుతుంది. ఇక్కడ ఇది 59, ఇక్కడ బీఆర్ఎస్ 37. అంటే బీఆర్ఎస్ సరిగ్గా తలుచుకుంటే బద్దలు కొట్టచ్చు కాంగ్రెస్ పార్టీ యొక్క పనితీరుని. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కాదు కదా, వార్డు మెంబర్ కూడా చేయకుండా చేయొచ్చు అనేది ఇక్కడ మనకు క్లారిటీగా అవపడుతుంది. అయితే అక్కడ రేవంత్ రెడ్డి గురించి కంప్లీట్గా ప్రయత్నం చేసి బీఆర్ఎస్ ఏదో చేయాల్సిన అవసరం లేదు. అక్కడ లేదా గిరిజన ప్రజలు ఈయన ఓడగొడతారు. మీరు చూడండి. మహబూబ్ నగర్ 59, బీఆర్ఎస్ పార్టీ లీడ్లో ఉంది. జడ్చర్ల ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ లీడ్లో ఉంది. అక్కడ అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా కూడా 34 వరకే ఉందంటే ఇక ఆయన పనితీరు మనం చూడొచ్చు. ఇప్పసారా గురించి మాట్లాడతాడు ఆయన. అసెంబ్లీకి వచ్చి ఎవరైనా ప్రజా సమస్య గురించి మాట్లాడడం చూసినా కానీ ఇప్పసారా తాగితే ఏమంటాడు ఆయన? తక్కువ ఖర్చు ఎక్కువ మైలేజ్ అంటాడు. ఇప్పసారా తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు, ఇక 100 ఏళ్ళు బతకాల్సిన వాడు 150 ఏళ్ళ దాకా బతుకుతాడు అది తాగితే అని చెప్పేసి అట్లా మాట్లాడినందుకే ఈ మెజార్టీ రావచ్చు మేబీ అనుకుంటున్నా. దేవరకద్ర 39, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది 9% తోటి. కొల్లాపూర్ బర్లక్క
బర్లక గుర్తుంది కదా, అదే కొల్లాపూర్లో బీఆర్ఎస్ పార్టీకి అయితే భవిష్యత్తు ఉంది. చాలా వ్యత్యాసం, 6 వ్యత్యాసంతో తేడా ఉంది. నాగర్ కర్నూల్ 46 బీఆర్ఎస్ఏ హైట్రిక్లో ఉంది. అచ్చంపేట్ ఎస్సీ రిజర్వ్డ్ 47 బీఆర్ఎస్ లీడ్లో ఉంది. వనపర్తికి వచ్చేసి 41 బీఆర్ఎస్ఏ. గద్వాల్ ఇక్కడ కూడా బీఆర్ఎస్ఏ ఉంది. అలంపూర్ ఎస్సీ రిజర్వ్డ్ 47 బీఆర్ఎస్ పార్టీకే ఉంది, కాంగ్రెస్ పార్టీ 41కి సరిపోయింది. మక్తల్కి వచ్చేసి ఇక్కడ 39 తోటి 38 తోటి కాంగ్రెస్ బీఆర్ఎస్ ధగాపూర్లో ఉంది. నారాయణపేట్ 39.57 ఈ డిఫరెన్స్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ ముందస్తు స్థానంలో ఉంది. ఇబ్రాహీంపట్నం ఇక్కడ చూసుకుంటే మాత్రము కాంగ్రెస్ పార్టీ 1% తోటి తేడాతోటి ముందంజలో కూడా ఉందని మనకు కనబడతా ఉంది. ఇబ్రాహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి ఆయన చేసిన కబ్జా లేదో నిన్న మొన్న కోహెడ్ రైతు ఫ్రూట్ మార్కెట్ కోసం ఏర్పాటు చేసిన భూములు లాక్కునే కార్యక్రమంలో దెబ్బ పడొచ్చు మేబీ. లాల్ బహదూర్ నగర్ ఇక్కడైతే మాత్రం బీజేపీ పార్టీ లీడ్ ఉంది మిత్రులారా. మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి గారి యొక్క కాన్స్టిట్యున్సీలో 38.5% లీడ్లో మహేశ్వరం కాన్స్టిట్యున్సీ సబితా ఇంద్రారెడ్డి గారికి జనం బ్రహ్మరథం పడుతున్నది మనకి ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ బీజేపీ పరంగా చూసుకుంటే 37.61% వరకు అంతో కొంత ఉందిలేండి. తర్వాత కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే ఈరోజు అధికారంలో ఉన్న పక్షాన జనాలు పొంతపాడే అవకాశం అయితే లేదు. నియర్ బై 2.27% వ్యత్యాసం అయితే ఉంది. రాబోయే రోజుల్లో ఇదే మహేశ్వరంలో కనుక సబితా ఇంద్రారెడ్డి గారు కంప్లీట్గా గ్రౌండ్ వర్క్ చేస్తే మాత్రం ఈ రిజల్ట్ మారిపోవచ్చు, 70-80% వచ్చే అవకాశం కూడా ఉందనేది ఇక్కడ రాజకీయ నాయకుల విశ్లేషకుడు కూడా మనకు వినబడతా ఉంది. తర్వాత రాజేంద్ర నగర్ ఇక్కడ అయితే బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తుంది. 61.84 లీడ్లు అయితే ఉంది. మిగతాది 17 బీజేపీ, 13 కాంగ్రెస్కి పరిమితమైంది. శేర్లింగంపల్లి అరకెపూడి గాంధీకి మాత్రం పార్టీ మారినాడు కాబట్టి అంతో కొంత జనాలు ఆయనతో ఉన్నారు కాబట్టి 39 లీడ్లు ఆయన ఉన్నాడు. తర్వాత చేవెళ్ళ ఎస్సీ రిజర్వ్డ్ ఇక్కడ 42% బీఆర్ఎస్ పార్టీకే మెజార్టీ అయితే కనబడుతుంది. పరిగి 46 అక్కడ కాంగ్రెస్ 44 లీడ్లు ఉంది. వికారాబాద్ ఎస్సీ రిజర్వ్డ్ 38.51 కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. తాండూర్ 47 అక్కడ 46 కాంగ్రెస్ పార్టీ, అంటే నియర్ బై 3.59 వ్యత్యాసం అయితే ఉంది మిత్రులారా. మేడ్చల్ పరంగా చూసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ లీడ్లోకి వచ్చే. మల్కాజ్గిరి ఇక్కడ సేమ్ బీఆర్ఎస్ పార్టీ. కుత్బుల్లాపూర్ 42% తోటి బీఆర్ఎస్ ముందంజు. కూకట్పల్లి 40%, ఉప్పల్ 41, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎస్సీ రిజర్వ్డ్లో ఇక్కడ కూడా బీఆర్ఎస్ఏ. ముషీరాబాద్ 49 బీఆర్ఎస్ఏ. మలక్పేట్ ఇక్కడ ఎంఐఎంకి, మలక్పేట్ అయితే ఎంఐఎంకి మాత్రం భారీ స్థాయిలో 79 ఆ రేంజ్లో ఆ పర్సెంటేజ్ వస్తుంది. తర్వాత అంబర్పేట్ 44% బీఆర్ఎస్కి దక్కింది. ఖైరతాబాద్ ఇక్కడ బీఆర్ఎస్కే. జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్దే. సనత్ నగర్ బీఆర్ఎస్దే. నాంపల్లి అకౌంట్లో పడింది. కార్వాన్ ఇది కూడా సేమ్ టు సేమ్ ఎంఐఎం. తర్వాత గోషామహల్ ఇక్కడ బీజేపీ పార్టీకి అయితే ప్రధాన లీడ్ అయితే ఉంది. చార్మినార్ ఎంఐఎం, తర్వాత అది బీజేపీ ఖాతాలో పడే అవకాశం ఉంది. యాకుపుర కూడా సేమ్ టు సేమ్ ఎంఐఎం అకౌంట్లోనే. భద్రాపుర ఇది ఎంఐఎంఏ. సికింద్రాబాద్ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది విత్ కొన్ని పర్సెంట్ తోటిది. నగరేకల్ ఎస్సీ రిజర్వ్లో 51% కాంగ్రెస్. నల్గొండలో మాత్రం కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. మునుగోడ్ ఇక్కడ కూడా కాంగ్రెసే ఉంది. తర్వాత దేవరకొండ పరంగా చూసుకుంటే ఎస్టీ రిజర్వ్డ్ 41% బీఆర్ఎస్ వైపు ఉంది. నాగార్జున సాగర్ 41 బీఆర్ఎస్, 44 కాంగ్రెస్ పార్టీలో ఉందంటే కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. మిర్యాలగూడ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ. హుజూర్ నగర్ 44%లో బీఆర్ఎస్ వెనుకందు స్థానం, 47 కాంగ్రెస్ పార్టీలో ఉంది. కోదాడ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ. సూర్యాపేట్ 46, మీకు తెలుసు కదా సూర్యాపేట అంటే. ఆంధ్ర మీడియా ఛానల్ కానీ ఆంధ్ర పెత్తందారులు కానీ పోయించిన వ్యక్తి సబ్జెక్ట్ తోటి, ఆబ్జెక్ట్ తోటి ప్రభుత్వాన్ని కదిపించే మాటలతోటి ముందుకు సాగే నాయకుడికి సూర్యాపేట పరంగా చూసుకుంటే 46 దాకా వచ్చింది మిత్రులారా. తర్వాత తుంగతుర్తి 46% బీఆర్ఎస్ ఎస్సీ రిజర్వ్డ్. ఈ మందుల సామెలు ఉంటాడు కదా, గాదరి కిషోర్కి వచ్చేసేమో 64 చూపెడుతుంది.
మరి మందుల సామెలకు వచ్చేసేమో 26కి వస్తుంది. అంటే ఇక ఇసుక కాడ వచ్చింది లొల్లి. ఇక వార్నింగ్ లేప పరులు ఉండే అక్కడ. ఆలేరు విషయానికి వస్తే మన బీర్ల అయ్యలయ్య మొత్తం ప్రభుత్వానికి సెటర్లు పెట్టే బీర్ల అయ్యలేకి వచ్చేస్తే 41 బీఆర్ఎస్కి ఉంది, ఎక్కడ 35 దెబ్బడిపోయినట్టే. భువనగిరి 47 దాకా బీఆర్ఎస్ అధీనంలో ఉంది. జనగాం 47 పల్ల రాజేశ్వర రెడ్డి నిజట్లో ఉన్నది మనకు కనబడతా ఉంది. అదేవిధంగా గణపూర్ స్టేషన్ పార్టీ మారినోడు, ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు, నేను చదవడం కూడా వేస్టే, కానీ ఎటు చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. పాలకుర్తి విషయానికి వచ్చేస్తే మాత్రం 49.61% తోటి ఎర్రబెల్లి దయాకర్రావు గారి యొక్క నియోజకవర్గం పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజలు ఆదరిస్తుంటే మనకు కనబడతా ఉంది. అదేవిధంగా అక్కడ చూసుకుంటే బీజేపీకి రాబోయే తరం కాదు కదా, ఇంకో 4 తరాల దాకా కూడా బీజేపీ పార్టీ అక్కడ పుంజుకునే అవకాశం అయితే లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి 39.12% తోటే పరిమితం అయిపోయారు. ఎప్పుడు అసెంబ్లీలో అవకాశం ఇచ్చినా కూడా పాలకుర్తి డెవలప్మెంట్ గురించి మాట్లాడాల్సిన అదే యశస్విని రెడ్డి గారు తీరా లాస్ట్కి మేము కాలువలో చదువుతున్నాం అనేసరికి ప్రజల్ని పట్టించుకోకుండా అమెరికాలో తిరుగుతూ ఉంటే ప్రజల యొక్క నాడు ఏ తీరుగా ఉందంటే ఇక్కడ మనం చూడొచ్చు. పాలకుర్తి నియోజకవర్గం మాత్రం 49.61 దాకా. మొన్న తొరూరు మున్సిపాలిటీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారు. ఎట్లా చేసైనా గెలవాలని చెప్పేసి దొంగాట ఆడి చిన్న సీట్లు పెద్ద సీట్లు పెట్టి వాళ్ళు గెలిచి సంబరాలు చేసుకొని బాంబులు కాల్చుకొని చేసిన వ్యవహారాలని మనం చూసాం. పాలకుర్తి అంటే తెలంగాణకు ఒక గుండెకాయ. ఆ గుండెకాయ లాంటి దాంట్లో ఉండే రాజకీయాల గురించి ప్రతి ఒక్కరు ఇటువైపు చూస్తూనే ఉంటారు. అందుకనే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ఏ కొట్టబోతుంది అని చెప్పేసి ఈ సర్వేలు అయితే రావడం జరిగింది. ఇంకా ఎర్రబెల్లి దయాకర్రావు గారు కూడా ప్రజల్లో ఇంకా మమేకమై ఇంకా గట్టిగా ప్రపంచం సృష్టించుకుంటూ తిరిగితే మాత్రము పాలకుర్తిలో ఇక బ్యాగులు సర్దుకునే చరిత్రలు పట్టుకోవాల్సి వస్తుంది అనేది ఇక్కడ మనకు ఈ గ్రాఫ్లో కనబడతా ఉంది. ఇంత మెజారిటీ 49% అంటే ఈరోజు అధికారంలో లేకున్నా ప్రజలు ఓటమికి గురి చేసిన మనిషి ఇంకా జనాల్లో తిరుగుతూనే ఉన్నాడు. జననాయకుడు పేరు పొందుతూనే ఉన్నాడు. ఓట్లు తడిచిపోతుంటే ఓట్లు కొనుగోలు జరగకపోతుంటే అధికారులకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. మరి మంత్రి మన మేడం గారేమో కారెక్కుడు దిగుడు కార్యక్రమాలు ఉన్నారు. మరి వెళ్తారు, దండాలు ఎవరు ఉండరు, అటు దండాలు పెడతారు, దిగుతారు, ఒక రీల్ తీసుకుంటారు, అటు వెళ్ళినట్టు వెళ్తారు, మళ్ళీ కారెక్టారు, మళ్ళీ ఫోటోలు పడతాయి, ఖతం. సాయంత్రం కల్లా అది వైరల్ అయిపోతుంది. డోర్నాకల్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ లీడ్ ఉంది. మహబూబాబాద్ ఇక్కడ శంకర్ నాయక్ మాత్రం తక్కువే ఉంది, 38. అక్కడ మురళీ నాయక్ మాత్రం 43% దాకా ఉంది. ఇంకా తిరగాల్సిన అవసరం కూడా ఉందనేది కనబడుతుంది. తరువాత నర్సంపేట చూసుకుంటే పెద్ది ఉద్యమ చరిత్రను రగిలించిన నాయకుడు ఈరోజు అధికారంలో కోల్పోయినా కూడా 52% దాకా ఉన్నాడంటే ఈరోజు అక్కడ కొనసాగుతూ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధికారంలో ఉండి కూడా 41% గురైనట్టు రాబోయే రోజుల్లో దెబ్బడిపోయింది నిలబడు. పరకాల్ 44% బీఆర్ఎస్, 48% కాంగ్రెస్ మెజారిటీలో ఉంది. వరంగల్ వెస్ట్కి వచ్చేస్తే 40% తోటి వినయ్ భాస్కర్ గారు అధికారంలో వచ్చే అవకాశంలో ఉంది. నాయని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నా కూడా 37% పరిమితం. అంటే ఇక్కడ ఆయన చేసిన కబ్జా కార్యక్రమాలు కావచ్చు, 50 రోజులు ఇంకా గట్టిగా తిరిగితే గెలిచే అవకాశం ఉందని కూడా ఇక్కడ మనకు కనబడతా ఉంది. తర్వాత వరంగల్ ఈస్ట్ కొండా సురేఖ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే మాత్రము ఇక్కడ 39 దాకా బీఆర్ఎస్ఏ ఉంది. దెబ్బడిపోయింది. మంత్రి గుండా ఏం లాభం, దండగే. బీఆర్ఎస్కి మాత్రం బ్రహ్మాండమైన మెజారిటీ ఇక్కడ ఉంది. వర్ధనపేట నియోజకవర్గం వచ్చేస్తే ఆరూరు రమేష్ 49.35% తోటి బ్రహ్మాండమైన మెజారిటీ అయితే ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఇది జస్ట్ ఒపీనియన్ పోల్ మాత్రమే, ఇప్పుడు గెలిచే లెక్కలైతే కాదు. ఒపీనియన్ పోలు పార్టీ మారినా కూడా ఈ ఎస్సీ రిజర్వ్లలో 49.35% వరకు మనకి ఇక్కడ కనబడతా ఉంది. అదేవిధంగా ఇప్పుడు కేఆర్ నాగరాజు ఆయనకు రీల్స్, ఈయన కూడా ఈ మధ్యలో రీల్స్ నేర్చుకున్నాడు. 36%కే పరిమితమైన రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారనేది ఇక్కడ మనకు కనబడతా ఉంది. భూపాలపల్లి 47 గండ్ర వెంకటరమణారెడ్డి 47% పరిమితమయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 42. పిన్నపాక ఎస్టీ రిజర్వ్లో 48.67 మన ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత అయితే చూపెడుతుంది. తర్వాత ఎల్లందు ఇది బీఆర్ఎస్ అకౌంట్లోనే. కొత్తగూడెం బీఆర్ఎస్కి మెజార్టీ ఉంది. అశ్వారావుపేట 49 బీఆర్ఎస్ఏ ఉంది. భద్రాచలం ఎస్టీ రిజర్వ్డ్ 49 కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఖమ్మం విషయానికి వచ్చేస్తే 48 బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. అక్కడ ఈరోజు 3 మంత్రులు ఉన్నా కూడా ఈరోజు బీఆర్ఎస్కే గ్రాఫ్ చూపెట్టిందంటే వీళ్ళకి కూడా దెబ్బడిపోయినట్టే.
పాలేరు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 51% ప్రభంజనం సృష్టిస్తుంది. మధీరా ఎస్సీ కాన్స్టిట్యున్సీకి వచ్చేస్తే 44 పాయింట్ బీఆర్ఎస్కు ఉంటే 48 కాంగ్రెస్కు ఉంది. వైరా ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీకి వచ్చేస్తే 48 తోటి బీఆర్ఎస్ ముందస్తుల. సత్తుపల్లె ఎస్సీ రిజర్వ్డ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. ములుగు విషయానికి వస్తే మిత్రులారా, మంత్రి సీతక్క గారిని ఇక అన్ని విషయాలు పక్కన పెడదాం కానీ ములుగు నియోజకవర్గంలో మంత్రి సీతక్క గారి 49% ఉంది, 39 బీఆర్ఎస్కు ఉంది. అక్కడ బలమైన క్యాండిడేట్ లేకపోవడం వల్ల ఇది జరుగుతుందని చర్చ అయితే వస్తుంది. రాబోయే రోజుల్లో మంత్రి సీతక్క గారి అవినీతి అవకతవకలని బయట పెట్టేసి కుంభస్థానం బద్దాలు కూలగొట్టేసి అక్కడ అన్యాయానికి గురవుతున్న ప్రజల యొక్క వ్యవహారాలను బయట పెట్టి గ్రాఫ్ మార్చే బాధ్యతగా నేను తీసుకుంటా. అంటే ఓన్లీ మంత్రి సీతక్క గారి ఇలాకాల 3 సార్లు ఎమ్మెల్యేలు గెలిచినా కూడా 15 సంవత్సరాలు పరిపాలించినా కూడా ఏ ప్రభుత్వం నుంచి పావలా పైసలు తీసుకొచ్చి కూడా ప్రజలకు ఇవ్వలేదని చెప్పేసి ప్రజలతోటి మనం చాలా ఇంటర్వ్యూలు చేసాం. ప్రజలు కూడా అదే భ్రాంతిని చేయడం జరిగింది. ఈ ఓవరాల్గా చదివిన తర్వాత నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉన్న ఇంత తక్కువ మెజారిటీ వచ్చిందంటే, ఇంత ఒపీనియన్ పోల్లో ఇంత తక్కువ వచ్చిందంటే రాబోయే 2034 సంవత్సరంలో వీళ్ళ కథేందో కానీ 2028లో మాత్రం వీళ్ళకి దెబ్బడే అవకాశం అయితే ఉంది. అందులోనే బీఆర్ఎస్ పార్టీని జనాలు ప్రభంజనంలో కోరుకున్న విషయం కూడా కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే హరీష్ రావు ఇందులో ఎక్కువ ఏ డిస్ట్రిక్ట్స్కి ఏ నియోజకవర్గానికి రానంత మెజారిటీ ఒపీనియన్ అనేది ఆయనకు కూడా రావడం కూడా జరిగింది. సో మీరు అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియండి. తెలంగాణ రాష్ట్ర ప్రాంత పరిస్థితులపైన ఇందులో ఇంకేమైనా మార్పు చేర్పులు ఉన్నాయా, ఇది కరెక్టా కాదా అనేది సర్వేలో అయితే వాళ్ళు రిపోర్ట్ నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యేల మీద డిపెండ్ పడి ఉంది ఇప్పుడు కథ అంతా.